పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీక్షించండి, లైక్ చేయండి. తిరుప్పావై పాశురాల్లో 5వ పాశురాన్ని మీకు వినిపిస్తున్నాను. మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించాడు. అంటే మధురను పాలించే రాజుగా జన్మించాడు. భగవత్ సంబంధము ఎడతెగనట్టి మధురకు ఆయన ప్రభువే. యమునా నదీ తీరమందున్న గొల్ల కులమున జన్మించి ఆ గొల్ల కులాన్ని ప్రకాశింపజేసిన వాడు భగవంతుడు. అటువంటి వాడు పుడితే ఇంకా అంతకంటేనా? కాబట్టి అంత గొప్ప కులములో జన్మించి ఆ కులానికే వన్నె తెచ్చినటువంటి గొప్పవాడు. గొల్లకుల మాణిక్య దీపము అయినటువంటి తల్లి యశోదాదేవి గర్భమున కాంతివంతమునర్చిన దామోదరుడు. చూడండి, అంత గొప్ప కొడుకు పుట్టినాడు అంటే ఆ తల్లికి ఎంత ఆనందమో చూడండి. ఆ సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే యశోదా తల్లి గర్భమును జన్మించాడు కాబట్టి ఆ తల్లి ఇంకెంత పుణ్యం చేసుకునిందో. కాబట్టి వ్రత కారణముగా శ్రీకృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలేవి కోరక, అంటే మనము ఈ ధనుర్మాస వ్రతం చేస్తున్నాం కాబట్టి ఈ వ్రతం ఎవరైతే చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా కోరుతాయి. కాబట్టి ఇక్కడ అన్యమైనటువంటి కోరికలేవి కూడా మనము కోరవద్దు. పవిత్రమైనటువంటి మనస్సులతో స్వామికి పూలను అర్పిద్దాం. అంటే ఆ పొద్దున్నే లేచి వాళ్ళు చాలా కష్టపడి అక్కడ ఉన్నటువంటి తోటల్లో మంచి మంచి పుష్పాలను ఏరి కోరి తయారు చేసినటువంటి ఆ పుష్పాలన్నీ కూడా స్వామికి ఎటువంటి ఇతరమైనటువంటి కోరికలు ఆశింపక ఆయనకు ఈ పుష్పాలు అర్పిద్దాం. మనము నమస్కరించి నోరారా అతని కళ్యాణ గుణాలను సంకీర్తన చేసి చెప్తోంది. అల్పమైనటువంటి అన్యమైనటువంటి కోరికలు ఏవి కూడా మనం కోరవద్దు. ఈ పవిత్రమైన పుష్పాలను అన్నింటినీ కూడా ఆ స్వామికి సమర్పించి నోరారా ఆయన యొక్క కళ్యాణ గుణములు, అంటే ఆయన యొక్క గొప్ప గొప్ప గుణాలను అన్నింటినీ కూడా సంకీర్తన చేద్దాం. అంటే ఆ భగవన్నామస్మరణ చేసి ధ్యానిస్తూ ఉందాం. సంచిత పాపములను, ఇక ఆగామి పాపములను, ఇప్పటి వరకే చేసినటువంటి పాపములను ఇక మీదట కూడా ఎటువంటి పాపములు చేయకుండా మన మనస్సును మన అధీనంలో ఉంచుకొని ఆ శక్తిని మనకి ఇవ్వమని చెప్పి ఆ భగవంతుని మనము ప్రార్థిస్తాము. ఈ పాశురాలు, ఈ ధనుర్మాస వ్రతం చేయడం వలన మనం ఎటువంటి పాపముల జోలికి పోకుండా ఆ పాపముల నుంచి తప్పించుకోవచ్చు. అది చెప్తోంది. అతని గుణకీర్తనం చేయటం వలన పాపములన్నీ అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోయేవే. చూడండి, ఈ ధనుర్మాస వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారి యొక్క పాపాలన్నీ అగ్నిలో భస్మం అయిపోతాయి. కాబట్టి మన యొక్క మనస్సును శుద్ధి చేస్తాయి. ఈ ధనుర్మాసంలో ఇటువంటి పాశురాలు చదివినా కూడా మనకు అత్యంత పుణ్యమని చెప్పకనే చెబుతూ ఉన్నారు. కావున స్వామి యొక్క తిరునామములను అనుసంధించుడు, అంటే ఆ స్వామి యొక్క మార్గంలో మనం కూడా అనుసరించి ఆ స్వామిని మనం నోరారా పూజించి మనము కృతార్థులమవుదాము. ఓం నమో నారాయణ.